మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లా రైతులకు ప్రజలకు ఈ రోజు ఏరువాక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు. ఏరువాక పౌర్ణమి అనగానే గతంలో రైతులు ఏదైతే ఏరువాక పౌర్ణమి రోజున తమ ఎడ్లని బాగా నీటిగా శుభ్రంగా కడుక్కొని అందంగా అలంకరించుకొని తన కాడిమానికి అందమైన రంగులు వేసుకొని నీళ్ళ పూజాని భుజానికి తగిలించుకొని ఎడ్లని కట్టుకొని నాగేలు తీసుకొని తన ఏదైతే పొలం ఉంటుందో ఆ పొలానికి వెళ్ళి దేవమూల అంటారు. ఆ మూలలో ఒక రాయిని పెట్టి ఆ రాయే దేవుడి కింద కొలిసి ఆ రాయికి పూజించి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు ఏరువాక పౌర్ణమిని వాళ్ళ పొలంలో సాలుని దున్నటం జరుగుతుంది. ఎందుకు దున్నుతారయ్యా అంటే, ఓ భూమాత, మేము ఏడాది పాటు కష్టపడి మేము భూమిలో నిన్ను నమ్మి మేము పంటని ఈ భూమిలో పెడుతున్నాము. మేము పెట్టిన పెట్టుబడిని 10 రెట్లుగా ఇచ్చి మా గాథలు నింపి మమ్మల్ని మా కుటుంబాలని సుఖ సంతోషాలతో నింపాలని ఏరువాక పౌర్ణమి రోజున ఈ సాంప్రదాయాన్ని ఎన్నో తరాల నుంచి కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి ప్రభుత్వాలు అంటే సుమారు 1980 నుండి అప్పటి తరానికి ఇప్పటి తరానికి రైతుల్లో చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు ఎడ్లతో వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు ఒక రైతు బాగా పండిన ఏదైనా కంది బాగా పండించిన రైతు దగ్గరికి వెళ్ళి ఇంకొక రైతు మినుము బాగా పండిస్తే, ఇంకో రైతు పెసర బాగా పండిస్తే ఈ రైతు మధ్యలో ఏదైతే గింజలు ఉంటాయో దాన్ని ఇత్తనాల గింజలుగా తీసుకొని మార్పిడి చేసుకొని వేసుకునే పరిస్థితులు. అప్పుడు ఇంత పెట్టుబడులు లేవు. అయితే సమృద్ధిగా పంటలు బాగా పడేవి. ప్రకృతి అరిగేలు వచ్చి వర్షాలు బాగా కురిసి రైతులకి ఎటువంటి నష్టాలు లేకుండా భూమాత వరుణుడు ఇద్దరు కరుణించాడు. ఇప్పుడు అంతా కలుషితమై మనం చేసే వికృత శాస్త్రాల వల్ల ప్రకృతి కలుషితమై వర్షాలు పడాల్సిన సమయానికి పడట్లేదు. మన పల్నాడు జిల్లా అయితే నాగార్జున ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే తప్ప నాగార్జున సాగర్కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. నాగార్జున సాగర్కి నీళ్లు వస్తేనే పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, బాపట్ల 3 జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాల పైగా సాగులోకి వస్తాయి. 3 జిల్లాల ప్రాంతాల వాసులకి తాగునీరు అందే పరిస్థితి. ఇవన్నీ కాకుండా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు, ఈ అన్నిటితోటి రైతులు విసుకెత్తి వ్యవసాయమే భారము, ఈ వ్యవసాయం చేయటం కంటే మనం ఏదైనా కూలో నాలో చేసుకుంటే మనం అడిగిన కూలి డబ్బులు మనకు వస్తాయి, మనకి ఈ రాత్రి పగలు కష్టపడి దీన్ని పండవో అని కుటుంబం అంతా పడిగాపులు గాయాల్సిన అవసరం లేదు, భయపడుతూ బతకాల్సిన అవసరం లేదని రైతులు వలస కూలీలుగా మారుతున్నారు. ఇకనైనా ఏరువాక పౌర్ణమిని క్రైటీరియాగా తీసుకొని ప్రభుత్వాలు తమ మనసు మార్చుకొని రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని ఏ పంట వేస్తే రైతులు బాగుపడతారో ఆ పంటల వైపు రైతులు మళ్లించే విధంగా చూడాలి. పర్టికులర్గా ఏదైతే వ్యవసాయ అధికారులు ఉంటారో మండల స్థాయి వ్యవసాయ అధికారులు ఆ మండలాల్లో ఉండకుండా ఏదో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి చుట్టం చూపుగా వచ్చిపోతున్నారు. అలా రావడం వల్ల ఇక్కడ రైతుల మధ్యకి అధికారుల మధ్యకి కమ్యూనికేషన్ తగ్గి రైతులు ఏం పంట వేస్తున్నారో అధికారులకు తెలియదు, రైతులు తెలియక పెట్టుబడి పెంచుకుంటూ పోతున్నారు. ఇవన్నిటినీ అధిగమించాలి అంటే ప్రభుత్వాలు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించి ఏ మండలంలో పనిచేసే అధికారిని ఆ మండలంలోనే హెడ్ క్వార్టర్లో ఉండే విధంగా, ఏ గ్రామ స్థాయిలో పనిచేస్తారో ఆ గ్రామ స్థాయి అధికారులని ఆ గ్రామంలో రైతులకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతుల ఆత్మహత్య నివారించే విధంగా చూడాలని, లాభసాటి వ్యవసాయాన్ని రైతులకి చేరువ చేసి ప్రతి పంటను కూడా ప్రభుత్వమే గిట్టుబాటు ధరలకి కొనుగోలు చేసే విధంగా చూడాలని ఇంకొక విషయం పోలీసు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పల్నాడు జిల్లాలో గత 2 ఏళ్ల నుంచి రైతులు పండించిన ఉత్పత్తులు కోసి పొలాల్లో పెట్టుకుంటే రాత్రికి రాత్రే మాయమైపోతున్నాయి. 6 గాలాలు కష్టపడి రైతులు అహర్నిశలు పండించి తమ పంటను కోసి రేపొద్దున అమ్ముకుందాం అనే సమయానికి ఈ దొంగలు ఈ పంటను ఎత్తుకోపోతే రైతు ఆత్మహత్యతో సమానమని ఇకనైనా పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగానికి మేము 2-3 సార్లు విజ్ఞప్తి చేసాము. దయచేసి ఇలాంటి ఆకతాయాలని ఈ
దొంగల్ని అరికట్టి కఠినంగా శిక్షించి ఇంకొకళ్ళు రైతుల జోలికి రాకుండా చేస్తారని పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరోసారి ఆంధ్రప్రదేశ్ రైతులకి ప్రజలకి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ